గల దేవుడు, మన పైన కనికరాన్ని చూపించే దేవుడు. సహాయాన్ని వేడుకొని ఒక గుడ్డి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఇద్దరు గుడ్డి వాళ్ళని ఏం చేసిండమ్మా? బాగుపరిచాడు. ఒక మూగ వ్యక్తి, మరి చెవులు వినబడవు, నోరు మాట్లాడది, ఆయన ప్రజలందరూ తీసుకొని వచ్చారట. తీసుకొచ్చి దేవుని ముందు పెడితే, సహాయం కోసం వస్తే దేవుడు అతన్ని ఏం చేశాడు? బాగుపరిచాడు. మరి బైబిల్లో చూసినట్లయితే ఒక యేసు ప్రభు గారు ప్రసంగం ఇస్తుంటే అందులో ఉన్న ప్రజలందరి ముందుకు మరొక కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి, మరి పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆ పెంకులు తిప్పి ఆయన ముందు నిలబెడితే ఆయన సన్నిధికి వచ్చిన వారిని దేవుడు త్రోసివేశాడమ్మా, సహాయం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మన జీవితంలో చాలా శోధనలో ఉన్న, మనం బాధలో ఉన్న, దేవుడు సహాయం చేయగలడని రావాలి. మరవద్దు, మీరు ఖచ్చితంగా ఈ 365 డేస్లో ఎన్ని శుక్రవారాలు ఉన్నాయో ఖచ్చితంగా మనం లోబడి రావాలి. ఒక్కవేళ 1, 2, 5 అట్లా ఫెయిల్ అయితే కావచ్చు, కానీ నిశ్చేత కలిగిన నీ ఉపవాస ప్రార్థన నీ కన్నీరుని ఏం చేస్తుంది తెలుసా? నాట్యముగా మారుస్తుంది. ఆమేన్. మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం నిలబడదాం. ఓర్పుతో, సహనముతో మనం వాగ్దానాలు పొందుకోవాలి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 14వ వచనము కింది లైన్లో ఉంటుంది. అని చెప్పాను. ఆ మాట నమ్మి అబ్రహాం గారట ఓర్పు సహించి వాగ్దాన ఫలాన్ని ఏం చేసిండట? పొందుతున్నాడు. మనం మాట నమ్మాలి. దేవుడి శక్తి కలిగిన వాడనే మాటను నమ్మాలి. ఆయన మాటను నమ్మి అబ్రహాం గారు వస్తే అతన్ని ఏం చేశాడు? దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించాడు.